మహావీర యోధ. ఎపిసోడ్ నంబర్ 11. రైజ్ ఆఫ్ ద షాడోస్. చీకటి అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. చెట్ల మధ్య వెదజల్లిన మబ్బులు తేలుతూ వాటి కొమ్మలు ష్ క్రాక్ వూ అనిపిస్తూ స్వే అవుతున్నాయి. దూరంలోని పర్వతాల నుంచి మెరుపు గర్జనల శబ్దం గ్రర్ ధూ లా ఫారెస్ట్లో ప్రతిధ్వని చెబుతూ మొత్తం వాతావరణం భయంకరంగా మారింది. మహావీర తన చేతిలో సోర్డ్ ఆఫ్ లైట్ ను గట్టిగా దులుపుకున్నాడు. అతని కళ్లల్లో స్పష్టమైన దృఢ నిశ్చయం. అడవి లోతుల్లోకి అడుగులు వేస్తూ ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అతని పక్కనే ఉన్న వరుణ్ కాన్సంట్రేషన్తో తన ఎనర్జీ పల్సెస్ ను సమం చేస్తూ రాబోయే బ్యాటిల్కి సిద్ధమవుతున్నాడు. మహావీరా, ప్రతి క్షణం కీలకం అని వరుణ్ తన గలాన్ని తగ్గించుకుంటూ అన్నాడు. అతని స్వరంతో అరణ్యంలో సటిల్గా ప్రతిధ్వని ఫ్లాష్. అప్పుడు తడ్డనుగా చెట్ల మధ్య చీకటి చీల్చుకు వచ్చినట్టుగా షాడోవేల్ శక్తితో నిండిన షాడో క్రీచర్స్ బలంగా దాడి చేయసాగాయి. వాటినుంచే వెలువడిన గ్రర్ షా ధూ శబ్దాలు ఫారెస్ట్ను కేయాస్లోకి నెట్టేశాయి. మహావీర వెంటనే తన రిఫ్లెక్సెస్తో ఆ షాడో కంటి ముందే సోర్డ్ ఆఫ్ లైట్ ను చకచకా వాడేశాడు. ఒక్క దెబ్బకి బ్రిలియన్స్ పల్సెస్ బయల్దేరి చీకటి జీవులను గందరగోళంలోకి నెట్టాయి. స్పార్క్స్ టింగ్ టింగ్ ఫ్లాష్ లా పాకుతూ ఫారెస్ట్ వాతావరణమంకా మారిపోయింది. వరుణ్ తన కాన్సంట్రేటెడ్ అటాక్తో సపోర్ట్ అందిస్తూ షాడో క్రీచర్స్ ని ఒకటి తర్వాత ఒకటి వెనక్కి నెట్టేశాడు. కొన్ని దాడులు సడలినా ఫారెస్ట్లో నిద్రలేచిన మ్యాసివ్ షాడో ఫామ్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. మహావీర లోపల ఫియర్, డిటర్మినేషన్ కలిసిపోతున్నాయి. డీప్ బ్రెత్ తీసుకుంటూ హృదయంలో నిశ్శబ్దంగా అనుకున్నాడు, నా పల్సెస్, నా ఎనర్జీ, నా ధైర్యం ఈ డార్క్నెస్ ను పుష్ బ్యాక్ చెయ్యగలనా? వరుణ్, మన పల్సెస్ సింక్రొనైజ్ కావాలి. వరుణ్ స్లైట్ నాట్తో అంగీకరించాడు. ఇద్దరి ఎనర్జీ పల్సెస్ కలిసిపోయి సోర్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ అడవినంతా కప్పేసింది. ఆ జ్యోతి తాకిన షాడో క్రీచర్స్ ఒక్కసారిగా పానిక్లో రిట్రీట్ అయ్యాయి. వాటి వెనుదిరిగే శబ్దం ధూ షూ లా అరణ్యమంతా ఎకో అవుతూ పోయింది. అయినా దూరంగా చెట్ల లోతుల్లో మరియు మబ్బుల వెనక ఒక మ్యాసివ్ షాడో ఫామ్ సటిల్గా కదలికలు చూపిస్తోంది. మహావీర టెన్స్ పాస్చర్తో కట్టిపడుతున్నాడు. అతని నాడుల్లో అడ్రినలిన్ పీక్కి చేరింది. అరణ్యం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. చెట్ల ఆకులు మెల్లిగా ఫూ అంటే అలా కదులుతున్నాయి. మహావీర, వరుణ్ ఇద్దరూ పల్సెస్ కాన్సంట్రేట్ చేస్తూ తమ నెక్స్ట్ మూవ్ను మెంటల్లీ ప్లాన్ చేస్తున్నారు. షాడో క్రీచర్స్ కొంతవరకు రిట్రీట్ అయినా నిజమైన ముప్పు ఆ మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా దాగి ఉంది. చీకటి అరణ్యం నిశ్శబ్దంగా ఊగుతూ ఉంది. గాలి చెట్ల మధ్య ఢీకొని షష్ షూ అంటూ ఆకులు రసిల్ అవుతున్నాయి. దూరంలోని పర్వతాలపై మేఘాలు గర్జించి గ్రర్ ధూ అని ఎకో అవుతుండగా మొత్తం ఫారెస్ట్ మరింత కెయాటిక్గా మారింది. ఆ వేళ ముందుకు మహావీర అడుగులు వేశాడు. చేతిలో స్వోర్డ్ ఆఫ్ లైట్ ని గట్టిగా పట్టుకుని అతని కళ్లలో ఒక్క దాంటిపైనే దృష్టి, మ్యాసివ్ షాడో ఫామ్. ప్రతి నడక కాషియస్గా, ప్రతి శ్వాస
అలర్ట్గా. వెనుకనుంచి వరుణ్ తన ఎనర్జీ పల్సెస్ను కాన్సంట్రేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అచానక్కు చెట్ల లోతుల్లోనుంచి షాడో క్రీచర్స్ గుర్ర్ చేస్తూ బయటకు పరిగెత్తాయి. గిర్ర్, షా, ధూ అంటూ వాటి రెజనెన్స్ మొత్తం అరణ్యంలో ఆగని శబ్దంలా మారింది. మహావీర రిఫ్లెక్సివ్గా కదిలాడు. స్వోర్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ ఒక్కసారిగా పల్స్ అయ్యి బ్లైండింగ్ స్పార్క్స్ అంటూ టింగ్ టింగ్ ఫ్లాష్ చేసి ఫారెస్ట్ మొత్తం వెలిగిపోయింది. షాడో క్రీచర్స్ అయోమయం అవుతూ ఆరవారాలు చేశాయి. వరుణ్ కూడా కాన్సంట్రేటెడ్ స్ట్రైక్ లాంచ్ చేసి మహావీరకి సపోర్ట్ ఇచ్చాడు. అతని అటాక్ శక్తి షాడో క్రీచర్స్ ని రిపెల్ చేస్తూ వాటిని కొద్దిగా వెనక్కి రిట్రీట్ అయ్యేలా చేసింది. కాని అరణ్యంలో మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా అజ్ఞాతంగా లర్కింగ్ చేస్తోంది. దాగి ఉన్నా అది విడుదల చేస్తున్న ఇన్విజిబుల్ పవర్ మాత్రం మహావీర గుండెల్లో భయాన్ని రేపింది. అది చీకటి అనుభూతి, కాని ఆ భయం అతని డిటర్మినేషన్తో క్లాష్ అయ్యింది. మహావీర లోపల డీప్ బ్రీత్ తీసుకుని నిశ్శబ్దంగా విస్పర్ చేశాడు, వరుణ్, పల్సెస్ సింక్రొనైజ్ చేయాలి. మన ధైర్యం, మన ఎనర్జీ మాత్రమే ఈ డార్క్నెస్ను నిలువరించగలవు. వరుణ్ స్లైట్ నాడ్తో అంగీకరించాడు. ఇద్దరి మధ్య ఎనర్జీ పల్సెస్ ఒక రిథంలో లింక్ అయ్యాయి. వెంటనే స్వోర్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ ఫారెస్ట్ మొత్తం వ్యాపించింది. షాడో క్రీచర్స్ ఒక్కసారిగా కేకలు వేస్తూ షిజ్, ధూ, షూ శబ్దాల మధ్య పానిక్ అవుతూ చెట్ల లోతుల్లోకి మాయమయ్యాయి. కాని మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా ఫారెస్ట్లోనే కదులుతోంది. దాని నుండి విడుదల చేస్తున్న డార్క్ ఎనర్జీ తాకిడితో చెట్లు కంపించాయి. మహావీర అడ్రినలిన్ పీక్లో డిఫెన్సివ్ స్టాన్స్లో నిలబడ్డాడు. అతని మనసులో గంభీరమైన విస్పర్, ఇది కేవలం మొదటి దశ. నిజమైన యుద్ధం ఇంకా రాబోతోంది. ఈ ఫారెస్ట్లో దాగి ఉన్న సీక్రెట్స్ ఇంకా బయటపడలేదు. కాసేపటికి ఫారెస్ట్ వైబ్రేషన్స్ మళ్లీ భయంకరంగా పెరిగాయి. ఢూమ్, క్రాక్, షూ అంటూ ప్రతి చెట్టు వణికిపోయింది. షాడో క్రీచర్స్ కన్ఫ్యూజ్ అయ్యి తిరిగినా ఆ మ్యాసివ్ షాడో ఫామ్ మాత్రం స్లోగా ప్రిపేర్ అవుతోంది. వరుణ్ చీకటి నుంచి విస్పర్ చేశాడు, మహావీర, మనం కలిసి ఉంటే ఈ చైన్ ఆఫ్ డార్క్నెస్ ను పుష్ బ్యాక్ చేయగలము. కాని అరణ్యంలో దాగి ఉన్న హిడెన్ థ్రెడ్స్ ఇంకా బయటపడలేదు. షాడో క్రీచర్స్ రిట్రీట్ అయినా మ్యాసివ్ షాడో ఫామ్ ఇంకా ఫారెస్ట్లోనే లర్క్ చేస్తోంది. మహావీర, వరుణ్ ఇద్దరూ తమ ఎనర్జీ పల్సెస్ కాన్సంట్రేట్ చేస్తూ నెక్స్ట్ స్ట్రైక్ కోసం మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నారు. చీకటి అరణ్యం నిశ్శబ్దంగా ఉంది. ప్రతి ఆకు గాలి తాకిడితో ష్, ఫూ అంటూ మ్రోగుతున్నది. దూరంలో ఉన్న పర్వతాల దగ్గర అకేషనల్ పిడుగులు ధూ భూ చేస్తూ మెరుపులు విరజిమ్ముతున్నాయి. ఆ వెలుగులు అరణ్యాన్ని క్షణాలు మాత్రమే వెలిగించి మళ్లీ చీకటిలో ముంచేస్తున్నాయి. ఆ చీకటితో నిండి ఉన్న అరణ్యంలో మహావీర తన చేతిలో స్వార్డ్ ఆఫ్ లైట్ గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. ఆయనకి ఎదురు ఒక మ్యాసివ్ షాడో ఫామ్. వరుణ్ పల్సస్ ఎనర్జీని లోపలే ఆవహించి డిఫెన్సివ్ స్టాండ్స్లో సిద్ధమయ్యాడు. అయితే ఆ క్షణంలోనే ఫారెస్ట్లోని షాడో క్రీచర్స్ కోఆర్డినేటెడ్ అటాక్ చేయడానికి ముందుకు దూసుకొచ్చాయి. గ్రర్, షా, శ్వా అని వాటి రెజనెన్స్ అరణ్యమంతటా మోగింది. మహావీర ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. అతని రిఫ్లెక్సెస్ లైట్నింగ్ లాగా పనిచేశాయి. స్వార్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్తో ఒక పల్స్ విరజిమ్మింది. టింగ్ టింగ్ ఫ్లాష్, స్పార్క్స్ వెలుగులు అరణ్యాన్ని క్షణాల్లో ఆహుతి చెందించాయి. షాడో క్రీచర్స్ కళ్ళు మసకబడాయి. అవి తడబడిపోయాయి. ఇంతలో వరుణ్ కాన్సంట్రేట్ చేసి తన ఎనర్జీ అటాక్ లాంచ్ చేశాడు. అతని సహకారంతో ఆ షాడో క్రీచర్స్ కొంత దూరం వెనక్కు తగ్గాయి. అయినా ఆ మ్యాసివ్ షాడో ఫామ్ మాత్రం ఫారెస్ట్లోని అదృశ్య శక్తిగా లర్కింగ్లో ఉంది. మహావీర హృదయంలో భయం, దృఢత్వం రెండూ కలిశాయి.
ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ అతను తనలో తనే మృదువుగా చెప్పుకున్నాడు, నా పల్సెస్, నా ఎనర్జీ, నా ధైర్యం. ఈ డార్క్నెస్ ని నేను నిజంగా పుష్ బ్యాక్ చేయగలనా? వరుణ్, మన పల్సెస్ సింక్రొనైజ్ అవ్వాలి. వరుణ్ స్లైట్ నాడ్ ఇచ్చాడు. వారిద్దరి పల్సెస్ ఒకటయ్యాయి. అప్పుడే స్వార్డ్ ఆఫ్ లైట్ బ్రిలియన్స్ మొత్తం ఫారెస్ట్ మీద విస్తరింది. షాడో క్రీచర్స్ పానిక్ అవుతూ పారిపోయాయి. ష్, ధూ, ష్ అని వాటి ఎకో గాలిలో కలిసిపోయింది. ఆ సమయంలో అడ్రినలిన్ పీక్లో ఉంది. కాని ఇన్ దట్ సేమ్ మూమెంట్ మ్యాసివ్ షాడో ఫామ్ అగ్రెసివ్ స్టాన్స్లోకి మారింది. అరణ్యంలోని నేలను కలవరపెట్టేస్తూ వైబ్రేషన్స్ విస్తరించాయి. ధూమ్, క్రాక్, షూ ప్రతిధ్వని వినిపిస్తూ ఫారెస్ట్ మొత్తం కంపించింది. మహావీర, వరుణ్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి తమ పల్సెస్ ఎనర్జీని పూర్తిగా కాన్సంట్రేట్ చేశారు. డిఫెన్సివ్ కౌంటర్ అటాక్ స్టాన్స్లో సిద్ధమయ్యారు. అప్పుడు వరుణ్ నిశ్శబ్దంగా విస్పర్ట్ చేశాడు, మహావీరా, మన పల్సెస్ మర్జ్ అయితే ఈ మ్యాసివ్ డార్క్నెస్ ని కొద్దిసేపైనా పుష్ బ్యాక్ చేయగలం. కాని ఈ హిడెన్ పవర్స్ ఇంకా కంప్లీట్ గా రివీల్ కాలేదు. మహావీర అంతర్గతంగా తనలో తనే మర్మర్ చేశాడు, ఇది కేవలం మొదటి వేవ్ మాత్రమే. రియల్ యుద్ధం ఇంకా రాబోతోంది. ఈ ఫారెస్ట్లో దాగి ఉన్న సీక్రెట్స్ ఇంకా బయటపడలేదు. మాసివ్ షాడో ఫామ్ ఇప్పుడు సిద్ధమవుతోంది చివరి అత్యంత ప్రాణాంతకమైన అటాక్ కోసం. మహావీర తన పల్సెస్ ఎనర్జీని చివరిది వరకు ఆవహించి స్వార్డ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం బ్రిలియన్స్ ని ప్రదర్శించాడు. ఫారెస్ట్ వైబ్రేషన్స్, షాడో క్రీచర్స్ కదలికలు, అదృశ్య డార్క్ ఎనర్జీ అన్నీ కలిసి ఒక ఆతృత అట్మాస్ఫియర్ సృష్టించాయి. ఇప్పుడు స్పేస్ క్షణం. రాబోయే ఎపిసోడ్స్లో మహావీర, వరుణ్, షాడో వేల్, డార్క్ లార్డ్ ఇవన్నీ ఒకదానికొకటి ఎదురుపడతాయి. కాని ఆ నిజం, ఆ ఆన్సర్స్ మాత్రం మనకు తెలియది నెక్స్ట్ పార్ట్స్లోనే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మహావీర యోద్ధ ఎపిసోడ్ నంబర్ 12 ద హిడెన్ ట్రూత్. చీకటి, గాఢమైన, ఊపిరి ఆడనీయని చీకటి మహావీర కళ్లముందు నల్లని షాడో స్మోక్ గడ్డకట్టినట్టుగా తిరుగుతూ ఉంది. ఇది ఎక్కడ అని ఆయన లోపల అల్లాడుతున్నాడు. అతని శరీరం బలహీనంగా, గాయాలతో కప్పబడి, ఒక్క చప్పుడు కూడా వినిపించని లోకంలోకి లాగబడినట్టుంది. మహావీర, మహావీర అని గాలిలోకంలో ఒక ఆహ్వానంలా మారి మెల్లగా అతని చెవుల్లోకి చొచ్చుకుపోయింది. వూష్, వూష్ అని గాలి చెట్లు, పాడైన శిథిలాల మధ్య ఊపిరి పీలుస్తున్నట్టుగా వినిపిస్తోంది. అకస్మాత్తుగా అతని కళ్లముందు మబ్బుల్లాంటి వెలుగుతో ఒక రూపం కనిపించింది. తెల్లని వస్త్రాలు ధరించిన, ముఖం పూర్తిగా కప్పబడిన ఒక వృద్ధుడు. చేతిలో క్రిస్టల్ స్టాఫ్, కళ్లలో లోతైన గాఘత. నీకు ఇది ఎందుకు జరిగింది అని అనుకుంటున్నావా, మహావీరా అని అతని స్వరం లోతైన లోయ నుంచి వచ్చినట్టుగా మార్మోగింది. మహావీర అడ్డంగా లేచి కూర్చోబోతూ గాయాల నొప్పితో మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎవరు మీరు? ఇది ఏ స్థలం? ఇది నీ చైతంగానికి మించి ఉన్న ఇన్నర్ రెల్మ్. నిన్ను ఆ షాడో స్ట్రైక్ తాకిన తర్వాత నీ ఆత్మ ఈ లోకంలోకి లాగబడింది. ఇక్కడ నువ్వు నీ భవిష్యత్తుని చూడగలవు లేదా దాన్ని మార్చగలవు. థర్డ్, బూమ్, క్రాక్ అని ఆ రెల్మ్ అంతా ముక్కసారిగా కదిలింది. చుట్టూ ఉన్న శిథిలాలు కదలాడుతూ ఒక రహస్య ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. వృద్ధుడు, నువ్వు నిజంగా మహావీర యోద్ధా కావాలంటే ఈ ద్వారం లోపలికి అడుగుపెట్టాలి. కాని జాగ్రత్త, నీలో ఉన్న భయాలు, కోపం, దుఃఖం అన్నీ ఇక్కడ రూపం దాల్చుతాయి. మహావీర లోపల గుండె గట్టిగా కొట్టుకుంది. డ్రమ్, డ్రమ్ అని గుండె చప్పుడు మెల్లగా పెరుగుతోంది. ఇది నిజమా లేక ఏదైనా మాయా అని అనుమానంతో, కాని దృఢంగా ముందుకు అడుగేశాడు. క్రీక్,
ద్వారం తెరుచుకున్న వెంటనే దాని లోపల గాఢమైన ఎర్రటి మబ్బు, భయానక ప్రతిధ్వనులు. మహావీరా! మహావీరా! అని అనేక స్వరాలు పిలుస్తున్నట్టుగా అనిపించింది. అతను జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాడు. కంటిమీద కునుకు కూడా లేకుండా ఒక్క అడుగు, ఇంకో అడుగు చీకటిలో లోతుగా మునిగిపోతూ వెళ్లాడు. చుట్టూ ఉన్న గోడలపై అతని గత జీవితంలుండి సన్నివేశాలు కనిపించటం ప్రారంభమయ్యాయి. చిన్ననాటి బాధలు, తల్లిదండ్రుల మాయం, మొదటి ట్రైనింగ్లో విఫలమైన క్షణాలు. ఇవి అంతా నా గతమా అని గుండెల్లో తడబడుతున్నాడు. వెంటనే ఎదురుగా ఒక షాడో ఫిగర్ ఏర్పడింది. అది అతనిలానే ఉంది కాని కళ్లల్లో చీకటి. నువ్వు నిన్ను జయించలేకపోతే ఏ శత్రువునీ జయించలేవు అని షాడో మహావీర కేకవేసి దాడిచేశాడు. బూమ్! స్లాష్! వూష్! థర్డ్! 2 మహావీరుల మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. గోడల మధ్య కత్తుల ఢీకొనళ్ళు, నేలపై పడితిరగబడే శబ్దాలు, గర్జనలతో ర్యాల్మ్ అంతా కదిలింది. మహావీర గాయాలతో ఉన్నప్పటికీ ఒక్కొక్క దెబ్బను ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. కాని షాడో మహావీర ప్రతి దాడి అతని బలహీనతల మీదే లక్ష్యంగా ఉంది. ఇది యుద్ధం కాదు, ఇది నా లోపలి యుద్ధం అని మహావీర గ్రహించాడు. అతను గట్టిగా అరుస్తూ తనలోని భయాన్ని ఛేదించి ముందుకు దూకాడు. ఫైర్ స్వోర్డ్ ఆఫ్ లైట్ అని గర్జించి తన శక్తిని సమీకరించాడు. ఒక క్షణంలో ర్యాల్మ్ అంతా ప్రకాశించింది. షాడో ఫిగర్ వెనక్కి తొలగింది, కాని పూర్తిగా కనుమరుగవ్వలేదు. వృద్ధుని స్వరం మళ్లీ వినిపించింది. ఇది ఆరంభమే, మహావీరా! నీలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రెల్మ్లో ప్రతి గాయం నీలోని బలాన్ని మేల్కొల్పుతుంది. మహావీరా ఊపిరి పీలుస్తూ నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు. అతని కళ్లల్లో భయం కాస్త తగ్గి ఆత్మవిశ్వాసం మొలకెత్తుతోంది. కాని ద్వారం లోపల ఇంకా గాఢమైన చీకటి ఉంది. చీకటి రెల్మ్లో మహావీర ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాడు. చుట్టూ నల్లని పొగలు, వింత ప్రతిధ్వనులు, గాలిలోకంలో భయానక వైబ్రేషన్స్. హూష్! థడ్! గోడలపై నీడలు కదులుతున్నాయి. ఒక్కోసారి రూపం దాల్చి మళ్లీ మాయమవుతున్నాయి. మహావీర లోపల మెల్లగా భయం పుట్టింది. ఇది నిజంగా నా మనసులోపలి లోకమైతే ఇవన్నీ నా భయాలేనా అననుకున్నాడు. అకస్మాత్తుగా ఆ చీకటి నుండి ఒక మృదువైన, కాని బాధతో నిండిన స్వరం వినిపించింది. మహావీరా, నువ్వింకా నన్ను గుర్తుపట్టలేదా? అతను వెనక్కి తిరిగి చూశాడు. మబ్బులోంచి ఒక స్త్రీరూపం బయలుదేరింది. ఆమె కళ్లలో కన్నీటి తళుకులు, చేతిలో చిన్న బొమ్మ. మహావీర చిన్ననాడు తన చెల్లెలికిచ్చిన బహుమానం. లక్ష్య! అని మహావీర ఆశ్చర్యంతో కేకవేశాడు. ఆ రూపం చిరునవ్వు చిందించింది. నన్ను రక్షించలేకపోయావన్న బాధ నిన్ను ఇప్పటికీ విడిచిపెట్టలేదు కదా అన్నయ్యా? అని మహావీర గుండె ఒక్కసారిగా బరువుగా మారింది. లక్ష్య, అది నా తప్పు కాదు, నేను చిన్నవాణ్ణి. కాని నీలో ఆ నేరపరాధ భావనే నీ బలహీనత అయ్యింది మహావీరా అని లక్ష్య రూపం చెబుతూ వెనక్కి తగ్గింది. తర్వాత ఆమె రూపం నల్లని పొగలో కలిసిపోయింది. నో! అని మహావీర గర్జించాడు. నేలపై మోకాళ్లపై పడిపోయాడు. గుండెల్లోని బాధను బయటకు విసిరేయాలన్నట్టు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు వృద్ధుని స్వరం మళ్లీ వినిపించింది. ఇప్పుడే మొదటి పాఠం నేర్చుకున్నావు. నీ బలహీనతను అంగీకరించడం ద్వారా మాత్రమే నువ్వు దాన్ని జయించగలవు. భూమ్! ఒక్కసారిగా నేల కింద నుండి మంటల సుడులు ఎగిశాయి. ఆ మంటల్లోంచి బంగారు కాంతితో కప్పబడిన ఒక చిహ్నం బయటకు వచ్చింది. ఫ్లేమ్ సీల్ ఆఫ్ కరేజ్. దాన్ని తాకగానే అతని గాయాలు మెల్లగా మానిపోయాయి. శరీరమంతా కొత్త శక్తి ప్రవహించినట్టుంది. ఫైర్ విదిన్ మీ, అవేకన్ అని గట్టిగా అరిచాడు. అతని చుట్టూ నారింజరంగు కాంతివలయం ఏర్పడింది. స్వోర్డ్ ఆఫ్ లైట్ మళ్లీ అతని చేతిలో మినుగుతోంది. ఈసారి దాని కాంతి మరింత లోతుగా, మరింత వేడిగా ఉంది. ఆ సమయంలో రెల్మ్లో ఒక భారీ కంపనం వినిపించింది. ధూమ్! గోడలు కూలిపోతూ భూకంపంలా కదిలాయి. మెల్లగా చీకటిలోంచి ఒక కొత్త శత్రువు రూపం బయటకు వచ్చింది. అతని శరీరంపై నల్లని కవచం,
కళ్లలో ఎర్రటి అగ్ని. నువ్వు నీ భయాన్ని జయించావు, కాని నన్ను జయించగలవా అని ఆ రాక్షస స్వరం మార్మోగింది. మహావీర తన కత్తి గట్టిగా పట్టుకుని నిలిచాడు. నీ పేరు చెప్పు. నేను నీ షాడో కాదు, నేను నీ డెస్టినీ అని ఆ చీకటి రూపం చెబుతూ ముందుకు దూకింది. భ్యాంగ్, థడ్, స్లాష్ కత్తుల ఢీకొండ్లు రెల్మంతా ప్రతిధ్వనిస్తున్నాయి. మహావీర ప్రతి దెబ్బను అంచనా వేసి తట్టుకుంటున్నాడు. కాని ఆ రూపం ప్రతిసారి మరింత శక్తివంతంగా మారుతోంది. ఇది సాధారణ శత్రువు కాదు, ఇది నా భవిష్యత్తు రూపం అని మహావీర గ్రహించాడు. అతని ముక్కులో ఊపిరి వేడెక్కింది, గుండె దడదడ కొట్టుకుంది. ఫైర్ విదిన్ మీ, అవేకన్ అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా ఆ రెల్మంతా కాంతితో నిండిపోయింది. ఆ చీకట రూపం వెనక్కి తొలగింది. కాని అది మాయమవ్వకముందే భయంకరంగా నవ్వింది. నువ్వు నన్ను జయించినట్టు అనుకుంటున్నావా మహావీరా? నిజం ఇప్పుడే మొదలవుతుంది. ఆ రూపం పొగగా మారి ఆకాశంలో కలిసిపోయింది. మహావీర నేలపై కూర్చుని ఊపిరి పీల్చుకున్నాడు. అతని కళ్లలో భయంకరమైన ప్రశాంతత. ఈ రెల్మ్ ఇంకా రహస్యాలను దాచుకుంది. మహావీర తన కత్తిని పట్టుకుని లేచాడు. నేను ఈ రహస్యాలను ఛేదించే నా కోటి స్వరాన్ని కనుక్కోవాలి. నా కోసం కాదు, నా చెల్లెలి కోసం నేను ఈ విజయాన్ని సాధించాలి. ఈ రెల్మ్లో అతని ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ఈ దిశలో అతను ముందుకు సాగుతూనే ఉంటాడు. చీకటి రెల్మ్లో ధూళి మేఘాలు మెల్లగా కూర్చున్నాయి. గాలిలో ఇంకా దహనం వాసన ఉంది. ఊష్, క్రాకల్, థడ్. మహావీర శరీరమంతా గాయాలతో ఉన్నా అతని కళ్లలో మాత్రం దృఢత వెలుగుతోంది. ఇది అంతమా, లేక ఇంకా పరీక్షలు మిగిలి ఉన్నాయా అని అతను గుండెల్లో అనుకున్నాడు. వెంటనే గాలిలో ఒక మృదువైన కాంతి మెరుస్తూ వృద్ధుని రూపం మళ్లీ ప్రత్యక్షమైంది. నీ ధైర్యం ఆశ్చర్యంగా ఉంది మహావీరా, కాని నీ యాత్ర ఇప్పుడే మొదలైంది. మహావీర గుండెలో ఆతృత, అనుమానం కలగలిసిపోయాయి. ఇది ఎవరు, ఎందుకు నన్నీ లోకంలోకి తెచ్చాడు అని అతను అడగబోతుండగానే ఆ వృద్ధుడు గట్టిగా చేతిని ఎట్టాడు. తక్షణమే నేలపై చుట్టూ ఉన్న సింబల్స్ వెలుగుతాయి. వలయాల్లా ఏర్పడి వాటిలోంచి మబ్బుల మధ్య కొత్త దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ దృశ్యంలో ఒక ఏన్షియంట్ బ్యాటిల్ ఫీల్డ్, అగ్ని మేఘాలు, కూలిన గోపురాలు మరియు మధ్యలో ఒక మహాయోధుడు. అతని చేతిలో అదే స్వార్డ్ ఆఫ్ లైట్. కాని అతని ముఖం మహావీరలాగే ఉంది. ఇది ఎవరు అని మహావీర ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు మెల్లగా అన్నాడు, అతడే నీ పూర్వజుడు, ఫస్ట్ మహావీరా. అతడు ఈ లోకాన్ని కాపాడాడు, కాని చివరికి తన శక్తిని ముద్రించి మాయమయ్యాడు. నీలోపల ఉన్న శక్తి అతని ఆత్మ యొక్క భాగం. మహావీర నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆయన చేతిలోని కత్తి కాంతి మెల్లగా మారుతూ కొత్త రూపాన్ని దాల్చింది. స్వార్డ్ ఆఫ్ యూనిటీ. అతడే నీ పూర్వజుడా? అయితే నేను నా గతాన్ని మళ్లీ నడుస్తున్నానా? వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. గతం కాదు మహావీరా, విధి. ఇప్పుడు నీకు చివరి పరీక్ష సమయం వచ్చింది. ధూమ్, క్రాక్. అప్పుడే గాలిలో శక్తి సుడులు తిరుగుతూ చీకటి పొరల మధ్య ఒక భారీ రూపం ఏర్పడింది. రాక్షసుడిలా కనిపించే షాడో లార్డ్. అతని శరీరం నల్లని మబ్బులతో కప్పబడి చేతిలో భయంకరమైన ఆయుధం, యాక్స్ ఆఫ్ డిస్పేర్. నువ్వే నా మహావీరా అని అతడు గర్జించాడు. నువ్వు నీ అంతరంగాన్ని జయించావు, కాని నన్ను జయించడం అసాధ్యం. మహావీర వెనక్కి అడుగు వేయలేదు. అతను కత్తి ఎత్తి నిలబడ్డాడు. నీ పేరు ఎప్పటికీ నా భయాన్ని సూచిస్తుంది షాడో లార్డ్. ఇప్పుడు నీ చీకటిని వెలుగుతో చెరిపేస్తాను. భూమ్, హూష్, క్లాష్. రెండు శక్తులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. రెల్మంతా ప్రకంపించిపోయింది. కాంతి మరియు చీకటి సుడులు కలిసి ఒక తుఫానులా మారాయి. థడ్, స్లాష్, రార్. మహావీర దెబ్బకు దెబ్బతో ప్రతిదాడి చేస్తూ ఆ రాక్షసుడి దాడులను అడ్డుకున్నాడు. కాని ప్రతిసారీ షాడో లార్డ్ మరింత బలంగా మారుతున్నాడు. మహావీర ఊపిరి తీసుకుంటూ తన కత్తిని నేలపై దించుకున్నాడు. ఇది బలంతో గెలిచే యుద్ధం కాదు. అతను కళ్ళు మూసుకున్నాడు. గుండె చప్పుడు వినిపిస్తోంది.
థుడ్ థుడ్ థుడ్. అమ్మా, లక్ష, అన్నయ్య, నీలోని వెలుగు చీకటిని ముంచేస్తుంది. ఆ మాటలతో మహావీర లోపల కొత్త శక్తి మేల్కొంది. అతని కత్తి బంగారు కాంతితో మండిపోయింది. స్వార్డ్ ఆఫ్ యూనిటీ, ఫైనల్ ఫామ్. ఒక్కసారిగా రెల్మంతా ప్రకాశించింది. షాడో లార్డ్ అరుస్తూ వెనక్కి తొలగిపోయాడు. ఇది అసాధ్యం. నువ్వు ఎవరు మహావీరా? భూమ్! ఒక విపరీతమైన పేలుడు, కాంతి మరియు చీకటి కలిసి ఆ రెల్ మొత్తాన్ని కప్పేశాయి. శాంతి నెలకొంది. మహావీర మెల్లగా నేలపై కూర్చున్నాడు. ఆ వృద్ధుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నీలోని చీకటిని జయించావు మహావీరా, కాని గుర్తుంచుకో, ఇది అంతం కాదు. ఇప్పుడు నీకు తెలిసిన ప్రపంచం మారబోతోంది. మహావీర ఆశ్చర్యంతో అడిగాడు, ఏమిటి? ఇంకా ఏమి మిగిలి ఉంది? వృద్ధుడు తన చేతిని పైకి ఎత్తి ఆకాశాన్ని చూపించాడు. అక్కడ రెల్మ్ పైభాగంలో ఒక పెద్ద చీలిక ఏర్పడుతోంది. ఆ చీలికలోంచి వెలుతురు, కాని దానితో పాటు భయంకరమైన చీకటి కూడా వస్తోంది. గాలి వేగంగా తిరుగుతోంది. హూష్! ర్యాష్! మహావీర గట్టిగా తన కత్తిని పట్టుకున్నాడు. ఇది కొత్త ప్రమాదమా లేక కొత్త లోకమా అని అతను గుండెల్లో అనుకున్నాడు. వృద్ధుడు మెల్లగా చిరునవ్వు నవ్వాడు. నిజం తెలుసుకోవాలంటే ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి. ఆ మాటలతో ఆ వృద్ధుడు కాంతిగా మారి మాయమైపోయాడు. మహావీర ఆకాశం వైపు చూసి నిశ్శబ్దంగా అన్నాడు, ఇప్పుడే మొదలయింది. భూమ్! హూష్! ఆ చీలికలోంచి ఇప్పుడు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక కొత్త ప్రపంచం తెరుచుకుంటోంది. అది మానవలోకమా లేక మరొక చీకటి రాజ్యమా? మహావీర లోపలి అడుగు పెడతాడా? ఆ ద్వారం గనక దాగిన రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే రాబోయే భాగాలు వినేసాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మహావీర యోధా ఎపిసోడ్ నంబర్ 13, రెల్మ్ బ్రేక్. ఢ్యూమ్! ఆకాశం ఇట్సెల్ఫ్ పగిలిపోయినట్టుగా ఉంది. సమయపు నూలు తంతులు తారుమారయ్యి గాలిలో తేలియాడుతున్నాయి. మహావీర ఒక నీలికాంతి వలయంలోకి లాగబడుతున్నాడు. దిస్ ఇజన్ డార్క్నెస్, ఇట్స్ సంథింగ్ ఎల్స్ అని గట్టిగా గాలిని ఎదుర్కొంటూ కళ్ళు మూసేశాడు. భూమ్! థుడ్! వెర్! ఒక క్షణం అంతా నిశ్శబ్దం. మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు అతని ముందు విస్తరించిన ప్రపంచం. ఆకాశంలో తేలియాడుతున్న పర్వతాలు, నదులు పైకే ప్రవహిస్తున్నాయి. మరియు ఒక సూర్యుడు కాకుండా 3 ప్రకాశాలు ఆకాశంలో చుట్టూ తిరుగుతున్నాయి. ఇది ఏ లోకమిది అని మహావీర నెమ్మదిగా అడిగాడు. ఆ సమయంలో ఒక స్వరం వినిపించింది, నెమ్మదిగా, లోతుగా, దూరం నుంచి. వెల్కమ్, వారియర్ ఆఫ్ లైట్, టు ద రెల్మ్ బిట్వీన్ రెల్మ్స్. గాలి గర్జనలతో సమయం చీలిపోతుంది. మహావీర వెనక్కి తిరిగి చూస్తే చుట్టూ టైమ్ గార్డియన్స్ అనే శక్తివంతమైన రూపాలు కనిపించాయి. వారి శరీరాలపై గ్లోయింగ్ సిజిల్స్, చేతుల్లో లైట్ స్పియర్స్. నేనిక్కడెందుకున్నాను అని మహావీర అడిగాడు. ఒక గార్డియన్ ముందుకు వచ్చి, మీ ప్రపంచం పగిలిపోయింది వారియర్, టైం బ్యాలెన్స్ భంగమైంది. మా అనుమతి లేకుండా ఎవరూ రెల్మ్ బ్రేక్ దాటలేరు. మహావీర గట్టిగా శ్వాస తీసుకున్నాడు. నా ప్రజల కోసం వచ్చాను, ఆ షాడో లార్డ్ని ఆపడానికి. గార్డియన్ ఒక క్షణం నిశ్శబ్దంగా చూసి, అయితే మీరు ట్రయల్ ఆఫ్ టైంని ఎదుర్కోవాలి. మీకు కావలసిన దారిని పొందడానికి మీరు లాస్ట్ సెకండ్స్ని తిరిగి గలవాలి. ఢుమ్ ఢుమ్ ఖర్ర్. గాలిలో కాంతి అల్లుకుంటుంది. ఒక భారీ గడియారం రూపం ఆకాశంలో తేలుతుంది. యోర్ ట్రయల్ బిగిన్స్ నౌ.
ఢుమ్ ధృర్. ప్రపంచం తిప్పుకుంటూ మహావీర నేలపైకి పడతాడు. అతను లేచి చుట్టూ చూస్తాడు. కాని అది అడవి కాదు, రాతి గుహలు కాదు. అది ఒక టైం మేజ్. ప్రతి అడుగుకి కొత్త స్మృతులు, కొత్త మాయలు. ప్రతి మలుపు వద్ద అతని గతం, భవిష్యత్తు మధ్య తిప్పే శక్తులు. అక్కడ్నుంచి ఒక దివ్యకాంతి వస్తుంది. ఒక పాత ముఖం కనిపిస్తుంది. అతనికి తెలిసినట్టుంది. నువ్వు? మహావీర కళ్ళు విప్పి చూస్తాడు. అవును, నేనే, నీలో నివ్వే. నీవు ఆపదలో పడినప్పుడు నీవు వదిలేసిన శక్తి నేనే. షాడో మహావీర అతని ముందుకు వస్తాడు. ట్రయల్ ఆఫ్ టైమ్ బిగిన్స్ విత్ ఫేసింగ్ యువర్ సెల్ఫ్. క్లాష్. ఢుమ్. కత్తుల ఢమరుకాలు, కాంతి విరుగుడులు, గర్జనలు. సమయయుద్ధం మొదలయ్యింది. వూష్, థమ్, క్రాక్ అని కత్తుల ఢమరుకాల మధ్య శబ్దం గర్జిస్తోంది. మహావీర తన కత్తిని బిగించి పట్టుకున్నాడు. అతని ఎదుట నిలబడి ఉన్నది అతనికే ప్రతిబింబం, షాడో మహావీర. కాని ఆ ప్రతిబింబం కేవలం శరీరరూపం కాదు. అది అతని అంతరంలో దాచుకున్న భయం, కోపం, పశ్చాత్తాపం. షాడో మహావీర, నువ్వు వెలుగు అని అనుకుంటున్నావా? నీలోని చీకటి నువ్వే. మహావీర, నేను తప్పులన్నీ తెలుసుకున్నాను, కాని వాటిని సరిచేయడమే నా పథం. శ్రా, భూమ్, క్లాష్ అంటూ రెండు కత్తులు గాలిలో తగిలి చెలరేగిన శక్తి వలయాలు గాలిని చీల్చుతూ మంటల్లా నర్తించాయి. ఆ ఘర్షణలో ప్రతి సెకను టైం మేజ్ యొక్క గోడలు పగిలిపోతున్నాయి. గతపు దృశ్యాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అతని గురువు, అతని స్నేహితులు, అతని నష్టపోయిన యుద్ధాలు అన్నీ తిరిగి కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. టింగ్, థమ్ అంటూ ప్రతి దెబ్బతో గడియారం మోగుతున్నట్టు శబ్దం. మహావీర మనసులో తలుస్తున్నాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది నా మనసుమీద యుద్ధం. ఒక్కసారిగా షాడో మహావీర వెనక్కి తన్నాడు. తన కత్తి గాలిలో తిప్పి అజ్ఞాత మంత్రాన్ని పలికాడు. ఒబ్లివియన్ పల్స్. భూమ్, వర్ర్ అంటూ ప్రకంపనలు మొత్తం లోకాన్ని కదిలిస్తున్నాయి. ఆ అల మహావీరను కొట్టేసింది. అతని కళ్లముందు లోకాలు మారిపోతున్నాయి. అతను చిన్నవాడిగా ఉన్న కాలం, తన తల్లి చేతిలో పట్టుకున్న పూలమాల, తన మొదటి యుద్ధం అన్నీ గాలిలో తేలుతున్న కణాల్లా కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో మహావీర కళ్ళు మూసుకున్నాడు. తన మనసులో ఆలోచించాడు. ఇది నా గతం, ఇది నన్ను బంధించదు. నా వెలుగు నా బాధలనుంచే పుడుతుంది. ఆ మాటలతో అతని శరీరం చుట్టూ ప్రకాశం పెరిగింది. వూష్, ధ్రర్. సోడ్ ఆఫ్ లైట్ నీలికాంతితో మిన్నంటింది. మహావీర గట్టిగా అరవాడు. రేడియంట్ స్ట్రైక్! స్వూష్, ధూమ్, క్రర్. ఆ కత్తిదెబ్బతో షాడో మహావీర వెనక్కి ఎగిరిపోయాడు. కాంతి వలయం టైం మేజంతా కప్పేసింది. చుట్టూ నిశ్శబ్దం. కాంతి మాయమవుతుంటే మహావీర ఒక్కసారి లోతుగా ఊపిరి తీసుకున్నాడు. గాలి మళ్లీ సాధారణంగా మారింది. ఆ గడియార శబ్దం నెమ్మదిగా ఆగిపోయింది. టెంగ్. ముందు ఒక స్వరం వినిపించింది. ట్రయల్ ఆఫ్ టైం పూర్తయింది వారియర్, కాని ఇంకా ఒక చివరి పరీక్ష ఉంది. మహావీర కళ్ళు తిప్పి ఆ దిశగా చూశాడు. ఒక పెద్ద రాటి గుమ్మం నెమ్మదిగా తెరుచుకుంటోంది. ఆ గుమ్మం వెనుక ఒక నీలి అగ్నిప్రవాహం. అందులోంచి ఒక రూపం బయటకు వస్తోంది. అతని కంటే శక్తివంతంగా కనిపిస్తున్న ఒక యోధుడు. వర్ర్. వెల్కమ్ టు ది ఫైనల్ లేయర్, ది రెల్మ్ కోర్. వూష్, థమ్. మహావీర తన కత్తిని మళ్లీ సిద్ధం చేసుకున్నాడు. తన కళ్లల్లో ధైర్యం, తన హృదయంలో ఒకే మాట, దిస్ ఎండ్స్ నౌ. గాలి వూష్ వూష్ అంటూ గర్జిస్తోంది. గుమ్మం వెనుక వెలుగుపుంజాలు చెలరేగుతున్నాయి. మహావీర అడుగులు నెమ్మదిగా రియల్మ్ కోర్లోకి దూసుకుపోతున్నాయి. చుట్టూ గోడలు సజీవంగా కదులుతున్నాయి. ప్రతి రాయి, ప్రతి గీత ఒక జ్ఞాపకంలా నడుస్తోంది. వెలుగులు అగ్నివలయాల్లా తిరుగుతున్నాయి. మధ్యలో ఒక మహద్భూతమైన సింహాసనం. అది మీద కూర్చుని ఉన్నాడు క్రోనోస్ లార్డ్, సమయాన్ని నియంత్రించే యోధుడు. అతని కళ్ళు నీలి మినుగురుల్లా మెరుస్తున్నాయి.
క్రోనోస్లాడ్ గంభీర స్వరం. మహావీరా, నువ్వు నీ గతాన్ని జయించావు, నీ భయాలను చెదరగొట్టావు, కాని సమయాన్ని జయించగలవా? ఢూం! నేల ప్రకంపించి పగిలిపోతోంది. మహావీరా, సమయం నన్ను కట్టిపడేస్తుందనుకున్నావా? నేను యోధుడిని. నా ప్రతి గాయం, నా ప్రతి నష్టం నాకు శక్తినిచ్చింది. ఒక్కసారిగా క్రోనోస్లాడ్ చేతిలోని టైం బ్లేడ్ మెరుస్తుంది. షింగ్! వూష్! అతను గాలిలో కత్తి తిప్పగానే సమయం చీలిపోతుంది. గాలి గడ్డకట్టినట్టుగా ఆగిపోతుంది. మహావీర కళ్లముందు ప్రపంచం ఆగిపోయింది. గాలి కదలడం లేదు. పువ్వు గాలిలోనే నిలిచిపోయింది. సాఫ్ట్ టికింగ్. టిక్ టిక్ టిక్. అయితే మహావీర కళ్లలోని స్వోర్డ్ ఆఫ్ లైట్ నుండి కాంతి వెలువడింది. ఆ కాంతి సమయపు కట్టుబాట్లను తగులగొడుతోంది. మహావీర అంతరంగ స్వరం. ఇది నా చివరి పరీక్ష. నాకంటే ముందు ఉన్నవారు సమయానికి ఓడిపోయారు, కాని నేను సమయాన్నే వెలుగుగా మార్చేస్తాను. వూం! ఉర్ర్! శక్తి తుఫాను చెలరేగింది. మహావీర గాలిలోకి ఎగిరి స్వోర్డ్ ఆఫ్ లైట్ను పైకి ఎత్తాడు. క్రోనోస్లాడ్ తన కత్తిని సమయపు గడియారంలా తిప్పాడు. 2 కత్తులు ఢీకొనుక్కున్నాయి. థంప్! క్రర్! ఢూం! ప్రపంచం మొత్తాన్ని కాంతి కప్పేసింది. రియల్మ్ కోర్లోని గోడలు పగిలిపోతున్నాయి. కాలప్రవాహం ఆగిపోయింది. కేవలం 2 శరీరాలు మాత్రమే కదులుతున్నాయి. క్రోనోస్లాడ్, నీ కాంతి సమయాన్ని కాల్చేస్తోంది. మహావీరా, నా కాంతి న్యాయం కోసం ఉంది. స్వూష్! క్రాక్! ఒక్కసారిగా మహావీర బొక్క దెబ్బతో క్రోనోస్లాడ్ను నేలకేసి కొట్టాడు. అతని కత్తి మాయమైంది. క్రోనోస్లాడ్ తలవంచి అన్నాడు, నీ ఆత్మ సమయానికే అతీతం మహావీరా. కాని జాగ్రత్త, వెలుగుకి ఎదురుగా మిగిలిన చీకటి ఇంకా ఉంది. వూష్! ఆ స్వరం గాలిలో కలిసిపోయింది. మహావీర గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. తన కత్తిని నేలపై వాల్చి మెల్లగా అన్నాడు, అంతం కాదు, ఇది కొత్త ఆరంభం. అప్పుడా రియల్మ్ కోర్ నీలికాంతితో నిండిపోయింది. గోడలపై కనిపించాయి కొత్త సంకేతాలు, తెలియని లిపిలో రాసినవి. అవి ఒక్కొక్కటిగా మినుగురుల్లా కదిలి మహావీర యొక్క మణికట్టుపై కలిశాయి. టింగ్! ఒక కొత్త గుర్తు ఏర్పడింది. సిగిల్ ఆఫ్ ఇటర్నిటీ. డూమ్! రియల్మ్ కోర్ కదిలింది. మధ్యలో ఒక బ్లాక్ వార్టెక్స్ తెరుచుకుంది. అందులోంచి చీకటి వాయువులు బయటకు వస్తున్నాయి. మహావీర వెనక్కి చూశాడు, కాని గాలి గట్టిగా అరిచింది. వూష్! ధూమ్! బూమ్! ఒక అజ్ఞాత స్వరం వినిపించింది. మహావీరా, నువ్వు రియల్మ్ కోర్ను మేల్కొలిపావు. ఇప్పుడు షాడో డైమెన్షన్ దారులు తెరుచుకున్నాయి. ఫా! మహావీర ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ వార్టెక్స్లోంచి 2 ఎర్ర కళ్ళు మెరిశాయి. అవి మెల్లగా అతని వైపు చూశాయి. క్రర్! ధూమ్! మహావీర నిశ్శబ్దంగా. ఈది ఇంకొక యుద్ధానికి సంకేతమా? గాలి గట్టిగా గర్జిస్తూ రియల్మ్ మొత్తం కాంతి మరియు చీకటి మధ్య విరుచుకుపడుతోంది. ఇప్పుడు మహావీర ఎదుట కనిపించిన ఆ ఎర్ర కళ్ళు ఎవరివి? రియల్మ్ కోర్ మేలుకున్న తర్వాత ఏం జరుగుతుంది? మరోసారి సమయాన్ని వంచే యుద్ధమా, లేక కొత్త శత్రువా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే రాబోయే భాగాలు వినేయాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మహావీర యోధ. ఎపిసోడ్ నంబర్ 14. షాడో డైమెన్షన్ అవేకెన్స్. చీకటి మబ్బులు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. రెల్మ్ కోర్ నెమ్మదిగా ప్రకంపిస్తూ
పగుళ్ళు విస్తరిస్తున్నాయి. మహావీర నిలుచున్న నేల కదులుతోంది. అతని చుట్టూ నీలికాంతి మసకబారుతోంది. ఒక్కసారిగా ఆ వార్టెక్స్ నుంచి పొడవైన నీడలు బయటికి వస్తున్నాయి. వాటికి శరీరాలు లేవు, కేవలం ఆకృతులు మాత్రమే. కాని వాటి కళ్ళు మాత్రం ఎర్రగా మండుతున్నాయి. క్రర్స్, హోష్. మహావీర గంభీరంగా, ఇవి నీడలు కావు, ఇవి ప్రాణాలున్న చీకట్లు. అతని స్వాడ్ ఆఫ్ లైట్ మెల్లగా వెలిగింది. ఆ కాంతి చీకటిని కొంచెం వెనక్కి నెట్టింది. కాని అదే సమయంలో ఆ నీడలు ఒక వలయంలా మహావీర చుట్టూ తిరుగుతాయి. టంగ్ థుమ్, లోహం తగిలినట్టు శబ్దం. ఒక నీడ అతని వెనుకనుంచి దాడి చేసింది. మహావీర వెంటనే తిరిగి ఫ్లాష్ స్ట్రైక్ అని మంత్రం పలికాడు. కత్తి నుండి వెలిగిన కాంతి చుక్క చీకటిని కొట్టింది. కాని అది మళ్లీ ఒక కొత్త నీడగా రూపం తీసుకుంది. మహావీర లోతుగా ఊపిరి తీసుకున్నాడు. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది చీకటితో ఆత్మయుద్ధం. ఆ సమయాన ఒక మృదువైన కాని పరిచయమైన స్వరం వినిపించింది. మహావీరా. అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ స్వరం అదే అతని తల్లి స్వరం. తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ల ముందు తేలాయి. టింగ్ హం, మృదువైన స్మృతి సంగీతం. మహావీర తడబడుతూ, అమ్మా, నువ్వేనా? కాంతి మధ్యనుంచి ఒక రూపం బయటికి వచ్చింది. అతని తల్లి రూపమే, కాని కళ్లలో చీకటి ఉంది. షాడో వాయిస్. నువ్వు మమ్మల్ని కాపాడతావని అనుకున్నాం, కాని నువ్వే మమ్మల్ని చీకటిలోకి నెట్టేశావు. డుమ్. మహావీర వెనక్కి తగ్గాడు. అతని హృదయం చీలిపోతున్నట్టుంది. మహావీర వేదనతో, అది నా తప్పు కాదు, అది యుద్ధం వల్ల జరిగింది. కాని ఆ రూపం మెల్లగా నవ్వింది. ప్రతి యోధుడికి యుద్ధం వెనక బాధ ఉంటుంది మహావీరా, కాని నీ బాధ నిన్నే మింగేస్తోంది. చీకటి రేణువులు మహావీర వైపు దూసుకొస్తున్నాయి. మహావీర తన కత్తిని పైకెత్తాడు. స్వాడ్ ఆఫ్ లైట్, ప్యూరిటీ బర్స్ట్ అని మంత్రం పలికాడు. ధుమ్. కాంతివలయం పేలిపోయింది. చీకటి వెనక్కి నెట్టబడింది. ఆ రూపం మెల్లగా మాయమయ్యింది. మహావీర మోకాళ్లపై వాలిపోయాడు. ఒక్క ఊపిరి కూడా బరువుగా అనిపిస్తోంది. మహావీర లోతుగా, ఇది కేవలం మాయ కాదు, ఇది నా లోపలి గిల్ట్. నన్ను నాశనం చెయ్యడానికి చీకటి నా భావాల రూపం తీసుకుంది. ఆ సమయాన రెల్మ్ కోర్ నుంచి మరో స్వరం వినిపించింది. మహావీరా, నువ్వు నీ భావాల్ని జయించావు, కాని ఇప్పుడు నీ ప్రాణాన్ని పరీక్షించబోతున్నాం. థుమ్. క్రా. నేల పగిలిపోతోంది. ఒక కొత్త గదిలోకి మహావీర పడిపోతాడు. చుట్టూ అంతా నల్లని పొగ, కోడలపై ఎర్ర చిహ్నాలు. ఆ గది మధ్యలో ఒక పెద్ద రాతి శిల్పం. దాని కళ్లలో చీకటి మినుగురు వెలుగుతోంది. మహావీర అర్థం చేసుకున్నాడు, ఇదే షాడో డైమెన్షన్ యొక్క రక్షకుడు. ఠుమ్ ఠుమ్. హూం ధం. భూమి చీలిపోతూ గాలి బలంగా కదులుతోంది. మహావీర గట్టిగా నేలమీద పడిపోయాడు. తన కత్తి చీకటిలో తేలికగా వెలిగింది. మసక చీకటిలో ఎర్రకాంతి మెరుస్తోంది. అక్కడ ఒక రాక్షస రూపం నిలబడి ఉంది. మహావీర గంభీరంగా, ఇది ఎవరు? రాక్షస రూపం నెమ్మదిగా ముందుకు అడుగేసింది. ప్రతి అడుగుతో నేల కంపిస్తోంది. దాని శరీరం రాతిలా దృఢంగా ఉంది. ముఖం మాత్రం మానవ రూపంలో, కాని కళ్లలో నల్లజ్వాలలు మండుతున్నాయి. టుమ్ క్రాక్. రాతి చీలిక శబ్దం. షాడో గార్డియన్, నువ్వు చీకటి ద్వారం దాటినవాడివి. ఇప్పుడు నీ ప్రాణమే నిన్ను కొలిచే ప్రమాణం. మహావీర తన కత్తిని పైకెత్తాడు.
నువ్వు ఎవరో నాకు తెలియదు, కాని ఈ ప్రపంచాన్ని కాపాడటానికి నేను ఆగను. సూష్ క్లాష్ కత్తులు ఢీకొంటాయి. ఆ గార్డియన్ మహావీరపై దాడి చేశాడు. వారి కత్తులు తాకిన ప్రతిసారీ కాంతి మరియు చీకటి కలుస్తూ స్ఫోటనమవుతోంది. క్రాక్! భూష్! మహావీర వెనక్కి జారిపడినా వెంటనే లేచాడు. అతని కళ్లల్లో ధైర్యం మెరుస్తోంది. మహావీర, నీడలో ఉన్న శక్తి ఎప్పుడూ వెలుగును ఆపలేదు. స్వోర్డ్ ఆఫ్ లైట్ నీలికాంతితో వెలిగింది. గార్డియన్ ఒక్కసారిగా 2 చేతులను పైకెత్తి షాడో బైండ్ అని గర్జించాడు. చీకటి రేణువులు మహావీర చుట్టూ కట్టేశాయి. మహావీర శ్వాస ఆగిపోతున్నట్టుంది. చీకటి అతన్ని మ్రింగేస్తోంది. హెయిర్ ఘేక్ గాలి కుదిసిన శబ్దం. కాని ఆ క్షణంలో అతని మనసులో ఒక స్వరం వినిపించింది. అనన్య యొక్క స్వరం. అనన్య స్మృతిలో, నువ్వు ఎప్పుడూ చీకటిని జయిస్తావని నమ్ముతున్నాను మహావీరా, ఎందుకంటే నీ హృదయంలో వెలుగు ఎప్పుడూ మరిగిపోదు. వూష్! ప్రకాశం మహావీరలో నుండి వెలువడింది. మహావీర గట్టిగా అరుస్తూ లైట్ సర్జ్, బ్రేక్ ద చైన్స్ అని. భూమ్! పేలుడు కాంతి. చీకటి వలలు చీలిపోయాయి. గార్డియన్ వెనక్కి తూలాడు. మహావీర ముందుకు దూసుకెళ్ళి సోలార్ స్ట్రైక్ అని కత్తిని పైకి లేపాడు. కాంతి సూర్యుడి మాదిరిగా మెరుస్తూ గార్డియన్ను తాకింది. ధుమ్! క్రాక్! ధుమ్! శక్తి పేలుడు. గార్డియన్ నేలమీద కూలిపోయాడు. కొద్దిసేపటికి అతని శరీరం చీకటిగా కరిగిపోతోంది. మహావీర నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అచాత్తుగా గార్డియన్ యొక్క స్వరం మృదువుగా మారింది. గార్డియన్ నవ్వుతూ, నువ్వు పరీక్షను జయించావు. నీ హృదయంలో వెలుగు ఇంకా ఉంది. కాని జాగ్రత్త, ఈ డైమెన్షన్ చివర్లో డార్క్ లార్డ్ మళ్లీ మేల్కొంటున్నాడు. ఊష్! చీకటి గాలిలో కలుస్తోంది. మహావీర కత్తిని మెల్లగా క్రిందికి దించాడు. అతని కళ్లల్లో ధైర్యం, కాని హృదయంలో భయం. మహావీరా, లోతుగా, డార్క్ లార్డ్, ఇది అంతం కాదు, ఇది కొత్త ఆరంభం. అర్హూమ్! రియల్మ్ కోర్లోని ద్వారం మెల్లగా తెరుచుకుంటోంది. మహావీర ముందుకు అడుగేస్తాడు. ద్వారం వెనక నుండి నల్ల మేఘాలు తిరుగుతున్నాయి. అక్కడే ఉన్నాడు డార్క్ లార్డ్. ధూమ్! చీకటి ద్వారం తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. గాలి ఉప్పెనలా లోపలికి లాగుతోంది. మహావీర ముందుకు నడిచాడు. ప్రతి అడుగు వేస్తున్న కొద్దీ నేల కంపిస్తోంది. చీకటి ద్రవంలా చుట్టూ కదులుతోంది. గోడలపై నల్ల వలయాలు తిరుగుతూ మధ్యలో ఒక భారీ సింహాసనం కనిపిస్తోంది. క్రర్! థూమ్! రాతి సింహాసనం చీకటిలో మెల్లగా వెలుగుతోంది. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు డార్క్ లార్డ్. ఎర్ర కళ్ళు వెలుగుతున్నాయి. చేతుల్లో నల్ల మంటలు నాట్యం చేస్తున్నాయి. డార్క్ లార్డ్ గంభీరంగా, ఇంతకాలం తరువాత వెలుగుని వహించేవాడే నా ద్వారానికి వచ్చాడు. మహావీరా, నిన్ను ఎదురుచూస్తున్నాను. మహావీర కత్తిని ముందుకు తీసి ఆ కాంతికత్తి చీకటిలో నీలిజ్వాలలా మెరుస్తోంది. మహావీర, ఈ చీకటి ఈ ప్రపంచాన్ని మింగనెయ్యను. నువ్వు షాడో రెల్మ్ నుండి బయటకు రావడమంటే నాశనం మొదలవుతోంది. క్లాంగ్! ధూమ్! భూమ్! 2 శక్తులు ఢీకొంటాయి. డార్క్ లార్డ్ చేతిని పైకెత్తి షాడో వేవ్ అని గర్జించాడు. భయంకరమైన నల్ల ప్రవాహం మహావీర వైపు దూసుకొచ్చింది. మహావీర వెంటనే కత్తిని పైకెత్తి లైట్ షీల్డ్! భూష్! వెలుగు చుట్టూ వ్యాపించి చీకటిని అడ్డుకుంటోంది. కాని ఆ షాడో వేవ్లో నుండి చీకటి కళ్ళు బయటపడ్డాయి. ఆ కళ్ళు మహావీర వైపు దూసుకెళ్లాయి. వూష్! ఆ కళ్ళు కత్తిని దాటుకుంటూ అతని భుజాన్ని తాకాయి.
మహావీర వెనక్కి వంగి నొప్పిని తట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మహావీర లోలోపల అతని శక్తి సాధారణమైనది కాదు. ఇది షాడో హార్ట్ శక్తి. డార్క్ లార్డ్ నెమ్మదిగా లేచి తన ఛాతిమీద చెయ్యి పెట్టాడు. అక్కడ నల్ల కాంతి తిమింగలంలా తిరుగుతోంది. డార్క్ లార్డ్, ఇది నా షాడో హార్ట్. ప్రతి యోధుడి భయం ప్రతి హృదయంలోని చీకటి నుండి పుట్టింది. దీనిని జయించగలిగేది ఎవ్వరూ లేరు. హూం, ఢూం. గాలి తుఫాన్ మాదిరిగా ఎగురుతోంది. మహావీర కళ్ళు మూసుకున్నాడు. ఆత్మలో శాంతి కోసం శ్వాస తీసుకున్నాడు. అతనిలో ఒక స్వరం వినిపించింది. మహావీరా, నీ వెలుగు నీలోనే ఉంది. అతను మెల్లగా కళ్ళు తెరిచాడు. కత్తి నీలం నుండి బంగారు రంగులోకి మారింది. మహావీరా, లైట్ అసెండ్. భూం భూం. వెలుగు పేలింది. డార్క్ లార్డ్ తల ఊపుతూ నవ్వాడు. డార్క్ లార్డ్, అది సరిపోదు. షాడో హార్ట్, రైజ్. క్రర్, వూష్. చీకటి వలయాలు ఆకాశంలోకి ఎగసి పెద్ద డ్రాగన్ రూపం తీసుకున్నాయి. మహావీర కత్తి పైకెత్తి దూకాడు. ఆ చీకటి డ్రాగన్ వైపు కత్తి దూసింది. సోలార్ బర్స్ట్. భూం. వెలుగు చీకటి ఢీకొని విశాల రెల్మ్ మొత్తం కుదిపేసింది. భూమి చీలిపోయింది. గాలి మంటల్లో కరిగిపోయింది. మహావీర గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని హృదయంలో ఒకే భావం, ఇది అంతం కావాలి. చివరి పేలుడు. అన్బీ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. ధూళి క్రమంగా మసకబాడింది. మహావీర నేలమీద పడిపోయాడు. అతని చుట్టూ ధూళిమబ్బులు తేరుతున్నాయి. క్రమంగా అతను లేచి చూశాడు. డార్క్ లార్డ్ కనిపించటం లేదు. కాని గాలిలో ఒక చల్లని స్వరం వినిపించింది. డార్క్ లార్డ్, దూరంగా. నువ్వు గెలిచాననుకుంటున్నావా మహావీరా? నా ప్రతి నీడలో నేనే ఉన్నాను. మరలా కలుద్దాం. చీకటి ద్రవంలా ఆకాశంలో కలిసిపోయింది. మహావీర మౌనంగా నిలబడ్డాడు. అతని కత్తి ఇంకా వెలుగుతోంది. కాని మనసులో సందేహం. ధూం ధూం. మహావీర లోలోపల, డార్క్ లార్డ్ నిజంగా అంతమయ్యాడా? లేదా ఇదింకో ఆరంభమా? మంచుగాలి ఫోష్ అని ఊదుతోంది. అతని ముఖం మీద ధూళి తగుల్తోంది. మహావీర ఆకాశం వైపు చూసి తన కత్తిని మెల్లగా పైకెత్తాడు. డార్క్ లార్డ్ నిజంగా పోయాడా? లేదా షాడో హార్ట్ ఇంకా మహావీరాలోనే ఉందా? మరి ఈ యుద్ధం తర్వాత మహావీరాని ఎదురుచూస్తున్నది ఎవరు? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మహావీర యోధా ఎపిసోడ్ నంబర్ 15 రైజ్ ఆఫ్ టూ రెల్మ్స్. చల్లని గాలి చెట్ల మధ్య కదులుతోంది. రాత్రి ఆకాశం నీలి మబ్బులతో కప్పబడి ఉంది. మెరుపు ఒక్కసారిగా ధుమ్ అని విరిగిపడింది. మహావీర ఒక చిన్న కొండపై నిలబడి ఉన్నాడు. ఆకాశం వైపు చూసి కత్తిని మెల్లగా నేలలో దింపాడు. ఆ కత్తి చుట్టూ మట్టి చిట్లి కాంతి వెలువడింది.
మహావీరా లోలోపల షాడో హార్ట్ పోయిందనుకున్నా కాని ఈ భూమి ఇంకా ఆ చీకటిని శ్వాసిస్తున్నట్టు అనిపిస్తోంది. థుమ్ థుమ్ నేల లోపల నుండి చిన్న ప్రకంపనలు. అతని కళ్ల ముందు ఆకస్మికంగా నల్ల పొగ పుఢమిని చుట్టేసింది. ఆ పొగలో ఒక స్వరం మెల్లగా వినిపించింది. అజ్ఞాత స్వరం. మహావీరా, చీకటిని నువ్వు గెలిచావు, కాని దాని ప్రతిధ్వని ఇంకా జీవిస్తోంది. మహావీర కళ్ళు తెరిచి కత్తిపట్టును బిగించాడు. మహావీరా, నువ్వెవరు? చూపించు నీ రూపం. పొగ క్రమంగా మానవాకారంలో మారింది. ఆ రూపం సగం వెలుగు, సగం చీకటి. ఆ రూపం నవ్వుతూ, నేను ఏథేరియన్, వెలుగు మరియు చీకటి మధ్య సమతుల్యాన్ని కాపాడేవాడిని. కాని ఇప్పుడు ఆ సమతుల్యం విరిగిపోయింది. మహావీర ఆశ్చర్యంగా అడిగాడు, అంటే నువ్వు డార్క్ లార్డ్ని అడ్డుకున్నావు, కాని అతని షాడో హార్ట్ యొక్క సగం నీలోకి చేరింది. నువ్వే ఇప్పుడు 2 రెల్మ్స్ మధ్య సేతువయ్యావు, లైట్ రెల్మ్ మరియు షాడో రెల్మ్. ఆకాశం మధ్యలో నీలం మరియు నల్ల రంగులు కలుస్తాయి. మహావీర ఒక్క అడుగు వెనక్కి వేసి భయపడ్డాడు. అదెలా సాధ్యం? నేను వెలుగు యోధుడిని. ప్రతి వెలుగులో ఒక చీకటి ఉంటుంది మహావీరా. ఇప్పుడు ఆ చీకటిని నియంత్రించాలి. లేని పక్షంలో అది నిన్ను మృంగేస్తుంది. ధుమ్! అతని చేతిలోని కత్తి నల్ల జ్వాలలతో కదిలింది. మహావీర కళ్ళు భయంతో విప్పారు. కత్తినుంచి బయటకు చీకటి ఆకారం వచ్చి నేలపై పడింది. మహావీరా, ఇది నా లోపల నుంచే వస్తోంది. ఎయిథరియన్ చేతిని పైకెత్తి, ఇది షాడో పల్స్. ఇది నీ హృదయంలో దాగి ఉంది. దీనిని నియంత్రించగలిగితే నువ్వు 2 రెల్మ్స్ యోధుడివైతావు. లేకపోతే షాడో లార్డ్గా మారిపోతావు. చీకటి గాలి మహావీర చుట్టూ తిరుగుతోంది. మహావీర గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళు మోసుకుని లోలోపల ఒక శబ్దం విన్నాడు. మహావీరా, నిన్ను నీవు జయించాలి. థుమ్ థుమ్. లోపలి శక్తి లయబద్ధంగా స్పందిస్తోంది. ఆయన క్రమంగా కత్తి పైకెట్టాడు. ఆ చీకటి శక్తిని వెలుగులో విలీనం చేయడం ప్రారంభించాడు. కాని అదే సమయంలో నేలలో పెద్ద చీలిక. క్రర్! భుమ్! భూమి లోపల నుండి షాడో ఎనర్జీ ఉద్భవించింది. ఎయిథరియన్. అది షాడో రెల్మ్ ద్వారం. ఇది మళ్లీ తెరుచుకుంటోంది. మహావీర వేగంగా ముందుకు పరిగెడితే కత్తిని ఆ చీలిక మధ్య దింపాడు. భూమ్! హుష్! వెలుగు మరియు చీకటి కలిసిపోతూ భూమి మొత్తం కంపిస్తోంది. అతను గట్టిగా అరిచాడు, లైట్ బైండ్! ఆ ద్వారం తాత్కాలికంగా మూసుకుంది. మహావీర నేలమీద మోకాళ్లపై పడిపోయాడు. అతని శ్వాస వేగంగా ఉంది. ఎయిథరియన్. ఇది కేవలం మొదటిది. ఈ ప్రపంచంలో ఇంకో రెల్మ్ మేల్కొంటోంది. డ్రీమ్ రెల్మ్. మహావీర ఆశ్చర్యంగా అడిగాడు, డ్రీమ్ రెల్మా? అవును, అది మన ఆలోచనలు, భయాలు, ఆశల రూపం. డార్క్ లార్డ్ యొక్క షాడో ఇప్పుడు అక్కడ మేల్కొంటోంది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో నీడలాంటి రూపం కదిలింది. మహావీర ఆ దిశగా చూసి చీకట్లో కనిపించిన కళ్లను గమనించాడు. మహావీర, అది తిరిగి వస్తోందా? ఎయిథరియన్ తల వంచి అన్నాడు, అవును, 2 రెల్మ్స్లో లైట్ అండ్ షాడో కలిసే సమయం వచ్చింది. భూమ్! ఆకాశం గుల్లుగా విరిగిపోతోంది. మహావీర కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. కళ్లల్లో కాంతి మెరుస్తోంది. వూమ్! వూష్! ఆకాశం మళ్లీ చీలిపోతోంది. గాలిలో మట్టి, ధూళి ఎగురుతోంది. మహావీర తల పైకెత్తి చూస్తాడు. లైట్ రెల్మ్ మరియు షాడో రెల్మ్ మధ్య
ఒక గుండ్రని వలయం మెరుస్తోంది. అది అంత గాఢంగా ఉంది, చూసే ప్రతిక్షణం మనసు లోపలికి లాగేస్తున్నట్టు. అథేరియన్, మహావీరా, ఆ పోర్టల్ ద్వారా నువ్వు డ్రీమ్ రెల్మ్కి చేరగలవు. కాని జాగ్రత్తగా ఉండు, అక్కడ నీలోని భయాలు నీ శత్రువులుగా మారుతాయి. మహావీర లోలోపల గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. తన కత్తిని స్వార్డ్ ఆఫ్ లైట్ మెల్లగా కిందకు దించి, నా నిజమైన యుద్ధం ఇప్పుడు మొదలవుతోంది అని చప్పున అంటాడు. భూమ్! పోర్టల్లోకి అడుగు పెడతాడు. డ్రీమ్ రెల్మ్, స్వప్నలోకం. భూమ్! గాలి కాదు కాని ఆలోచనల ధ్వని. మహావీర తాను ఒక వింత ప్రదేశంలో నిలబడి ఉన్నాడని గుర్తిస్తాడు. ఆకాశం రంగు వెండి, నేల నీటిలా మెరుస్తోంది. కాని చుట్టూ ప్రతిధ్వనులు తన స్వరమే. మహావీరా, నువ్వు ఎవరినీ కాపాడలేవు. నువ్వే ఆ చీకటి మూలం. నువ్వే నీ సొంత శత్రువు. మహావీర చెవులు మూసుకుంటూ, ఇవి భ్రమలు, ఇవి నా లోపలి షాడో హార్ట్ యొక్క ప్రతిధ్వనులు అని గట్టిగా చెబుతాడు. తుమ్ తుమ్ నేలమీద అలల తరంగాలు. అకస్మాత్తుగా అతని ఎదుట నల్ల నీడ రూపంలో మహావీరలాంటి వ్యక్తి నిలుస్తాడు. ఆ కళ్ళు ఎరుపు కాంతితో మండుతున్నాయి. డార్క్ వీరా, నువ్వు మహావీర కాదు, నువ్వు కేవలం వెలుగు కోసం తపించే చీకటి భాగం. మహావీర కత్తిని పైకెత్తి, నువ్వు చెప్పిన మాటలతో నేను విరిగిపోను. వూష్! క్లాంగ్! 2 కత్తులు తగిలి చీకటిలో నిప్పులు చిమ్ముతాయి. వీరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఒకే శరీరం, 2 ఆత్మలు. డార్క్ వీరా, నువ్వు ఎంత వెలుగు సృష్టించినా నేను నీ వెనకే ఉంటాను. థుడ్! తుమ్! క్రర్! శరీరాల ఢీకొనడం. మహావీర వెనక్కి జారిపడతాడు. కాని వెంటనే కళ్ళు మూసి చెబుతాడు, లైట్, ఎవేకన్ మీ! హూమ్! స్వార్డ్ ఆఫ్ లైట్ ప్రకాశిస్తుంది. ఆ కాంతి డార్క్ వీరపై పడుతుంది. డార్క్ వీర కేకలు వేస్తూ వెనక్కి తగ్గుతాడు. కాని అదే క్షణంలో ఆ కాంతి మసకబారుతుంది. మహావీర లోలోపల, ఇది వాస్తవం కాదు, ఇది నా మనసు సృష్టించిన ప్రపంచం. ఆ చీకటి లోపల్నుండి ఒక స్త్రీ స్వరం వినిపించింది. అనన్య! మహావీరా, నువ్వు వినగలవా? మహావీర ఒక్కసారిగా నిలిచిపోయాడు. అనన్య! నువ్వు ఎక్కడ ఉన్నావు? అనన్య వాయిస్: నేను ఈ రెల్మ్లో బంధించబడ్డాను. డ్రీమ్ గార్డియన్ నన్ను పట్టుకున్నాడు. ఆయన శక్తి ప్రతి కలను నిజం చేయగలదు, లేదా శాశ్వత భయంగా మార్చగలదు. మహావీర కళ్ళు తెరిచాడు. డ్రీమ్ గార్డియన్ అని మెల్లగా మర్మరించాడు. భూమ్! దూరంగా ఒక మహాదుర్గంలా గలగలలాడే శబ్దం. ఆ దిశలో మబ్బుల మధ్య ఒక పెద్ద కట్టడము కనబడింది. అది మనుషుల కలలతో నిర్మించబడినట్లుంది. జీవమై కదులుతూ ఊపిరి తీసుకుంటుంది. మహావీర! అనన్య, నేను వస్తున్నాను. వూష్! భూమ్! థడ్! థడ్ అని అతని అడుగులు గాలిలో ప్రతిధ్వనిస్తాయి. డ్రీమ్ రెల్మ్లో సమయం వేరేలా కదులుతోంది. ప్రతి అడుగు ఒక జ్ఞాపకం, ప్రతి ఊపిరి ఒక భయం. మహావీర తన హృదయం లోపల షాడో పల్స్ మళ్లీ కదిలిపోతుంది. ఇది నన్ను ఆపలేను అని గట్టిగా చెబుతూ ముందుకు పరిగెడతాడు. వూష్! చుట్టూ మబ్బులు పగిలిపోతాయి. ముందు డ్రీమ్ గార్డియన్ యొక్క రూపం కనబడుతుంది. డ్రీమ్ గార్డియన్ నీలి కళ్ళు, నల్ల జుట్టు, తెల్ల చర్మం. కళ్లలో వెలుగు మరియు చీకటి రెండూ ఉన్నాయి. మహావీర, నీలోని షాడో హార్ట్ నాకు కావాలి. అదే నా ప్రపంచానికి శక్తినిస్తుంది. మహావీర కత్తిని ముందుకు చాచి చెబుతాడు. నా హృదయం నీకు కాదు, ఇది ప్రేమతో, బాధతో, వెలుగుతో నిండింది. తుమ్! భూమ్! 2 శక్తులు ఢీకొంటాయి. కాంతి మరియు చీకటి కలిసిపోతాయి. డ్రీమ్ రెల్మంతా కంపిస్తుంది. ఆకాశం రంగులు మారిపోతూ ప్రతిధ్వనులు పగులుతాయి. డ్రీమ్ గార్డియన్, నీ వెలుగు నిన్నే మింగుతుంది. మహావీరా! మహావీరా చీరలా ఊపిరి తీసుకుంటూ, అది కాదు, నా వెలుగు నా షాడోను కాపాడుతుంది. వూష్! భూమ్!
స్వాడ్ ఆఫ్ లైట్ వెలుగుతో గగనమంతా దివ్యమవుతుంది. ఆ క్షణంలో అనన్య యొక్క స్వరం మళ్లీ వినిపిస్తుంది. అనన్య, మహావీరా, నువ్వు నన్ను చేరువవుతున్నావు. మహావీర చెవులకి ఆ స్వరం చేరగానే హృదయం వేడెక్కుతుంది. అనన్య, నేను వస్తున్నాను అని గట్టిగా అరుస్తాడు. డుమ్మమ్మమ్మమ్మమ్మం. ఆ కాంతి డ్రీమ్ రెల్మంతా వ్యాపిస్తుంది. డ్రీమ్ రెల్ మొత్తం ప్రకంపించిపోతోంది. కాంతి చీకటి రెండు పరస్పరం ఢీకొని ఆకాశం ఎరుపు రంగులో మారిపోయింది. మహావీర నిలబడి ఉన్న నేల కూడా కదులుతోంది. ప్రతి ఊపిరి ఒక యుద్ధధ్వనిలా వినిపిస్తోంది. మహావీర తన చేతిలో సాడ్ ఆఫ్ లైట్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ కత్తి నుండి వెలువడే కాంతి నేరుగా డ్రీమ్ గార్డియన్ వైపు వెళ్తోంది. డ్రీమ్ గార్డియన్ గంభీర స్వరంలో, నువ్వు వెలుగు అననుకుంటున్నది నిజానికి నా చీకటి నుండి పుట్టినది మహావీరా. నీ షాడో హార్ట్ని నేను తీసుకుంటే నువ్వు కల నేను వాస్తవం అవుతాను. ఢూం వూం. చీకటి తరంగాను వెలుగును చీల్చుతున్నాయి. మహావీరా, నా హృదయాన్ని నువ్వు తీసుకోలేవు. ఇది నా ప్రేమతో నిండిన హృదయం. ఇది అనన్య కోసం కొట్టుకుంటోంది. టుడ్డు క్లాంగ్ భూం. కత్తులు ఢీకొంటున్న శబ్దం. వీరి యుద్ధం అంత తీవ్రంగా ఉంది. డ్రీమ్ రెల్మ్ ఆకాశమే చీలిపోతున్నట్టుంది. ప్రతి దెబ్బలో మహావీర లోపల షాడో పల్స్ వేగంగా త్రెంపుతోంది. డ్రీమ్ గార్డియన్, నీ ప్రేమ కూడా నిన్నే మోసం చేస్తుంది. ఇక్కడ కలలలో నిజమనే దానికి విలువలేదు. మహావీర దృఢంగా, కలలలో కూడా సత్యం ఉంటుంది. ఎందుకంటే అది మన హృదయంలో మొదలవుతుంది. వూం షా. సార్డ్ ఆఫ్ లైట్ ప్రకాశిస్తూ కాంతి తుఫానులా విరజిమ్ముతుంది. ఆ కాంతి డ్రీమ్ గార్డియన్ చుట్టూ చుట్టుకుపోయింది. అతను కేకలు వేస్తూ తన శక్తిని వెదజల్లాడు. డ్రీమ్ గార్డియన్ గర్జిస్తూ, నీ వెలుగు నిన్నే బూడిద చేస్తుంది. మహావీరా, అయినా సరే ఈ బూడిద నుండి నేను తిరిగి పుడతాను. భూం భూం భూం. భారీ పేలుడు. ఆ పేలుడు తర్వాత డ్రీమ్ రెల్మ్ నిశ్శబ్దమయింది. ధూళి కాంతి కలిసి పొగలలో కలిసిపోయాయి. మహావీర మెల్లగా మోకాళ్లపై కూర్చున్నాడు. ఆయన ఊపిరి సడలింది. కాని కళ్ళు మూసేలోపే ఒక స్త్రీ స్వరం మెల్లగా వినిపించింది. మహావీరా, నువ్వు నన్ను చేరుకున్నావు. మహావీర కళ్ళు తెరిచాడు. ముందు అనన్య నిలబడి ఉంది. ఆమె కళ్లలో కన్నీళ్లు, పెదవులపై చిరునవ్వు. మహావీర నిశ్శబ్దంగా, అనన్య, నిజంగానే నువ్వేనా? నిజమే. కాని ఈ డ్రీమ్ రెల్మ్ ఇంకా పూర్తిగా కూలిపోలేదు. డ్రీమ్ గార్డియన్ యొక్క శేషశక్తి మన చుట్టూ ఉంది. భూం క్రాక్ క్రాక్. నేల పగిలిపోతోంది. మహావీర ఆమె చేతిని పట్టుకుని నిలబడ్డాడు. మనమిక్కడ్నుండి బయటికెళ్ళాలి. కాని అదే క్షణంలో ఆకాశం నల్లగా మారిపోయింది. ఆ చీకటిలో నుంచి ఒక కొత్త రూపం మెల్లగా బయలుదేరింది. అది డ్రీమ్ గార్డియన్ కాదు. ఆయన శేషశక్తి కలిసిపోయి ఒక కొత్త రూపం సృష్టించింది. నైట్ రీవర్, చీకటి మరియు వెలుగుకి మధ్య ఉన్న జీవి. నైట్ రీవర్ కఠిన స్వరంలో, మహావీరా, నువ్వు గెలిచాను నానుకుంటున్నావా? నువ్వు నన్ను జయించలేవు. ఎందుకంటే నేను నీ షాడో హార్ట్ నుండి పుట్టాను. మహావీర ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. తన కత్తివైపు చూశాడు. కాంతి మసకబారుతోంది. అనన్య, మహావీరా, నీలోని షాడో హార్ట్ని అంగీకరించు. దాన్ని నాశనం చేయడం కాదు, సమతుల్యం చెయ్యడం నేర్చుకో. మహావీర కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. తన హృదయంలో ఒక వెలుగు, ఒక చీకటి రెండూ కలిశాయి. మహావీర, లైట్ అండ్ షాడో, ఇవి రెండూ నా భాగాలు. వూం. సార్డ్ ఆఫ్ లైట్ రెండు రంగుల్లో మెరుస్తుంది, వెలుగు మరియు నలుపు.
మహావీర కత్తిని చిమ్మి అతనిపై దాడి చేస్తాడు. ధం భుం ఖర్. కత్తులు ఢీకొనడం, ఆకాశం పగిలిపోవడం. చివరకు మహావీర గట్టిగా అరిచాడు, లైట్ షాడో ఫ్యూజన్ స్ట్రైక్. భూం భూం భూం. డ్రీమ్ రెల్ మొత్తం ప్రకాశించి నాశనమవుతుంది. ఒక కాంతి పేలుడు. మళ్లీ నిశ్శబ్దం. మహావీర కళ్ళు తెరిచాడు. తను మళ్లీ లైట్ రెల్మ్లో ఉన్నాడు. అనన్య తన పక్కనే ఉంది. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నువ్వు నీ షాడో హార్ట్ని జయించలేదు మహావీరా, దాన్ని ప్రేమతో మార్చావు. మహావీర తల వంచి, అది నువ్వు నేర్పింది అనన్య అని మెల్లగా అన్నాడు. వూం హం. గాలి మెల్లగా వీస్తోంది. నిశ్శబ్దం శాంతిగా మారింది. కాని మహావీర ఆకాశం వైపు చూసేలోపే దూరంగా ఒక చీకటి తుఫాను మళ్లీ ఏర్పడుతోంది. ఆ తుఫానులో ఒక శక్తివంతమైన స్వరం ప్రతిధ్వనించింది. మహావీరా, రెల్మ్స్ యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. డుమ్ డుమ్. గర్జనలతో ఆకాశం ప్రకంపిస్తోంది. అయితే ఆ కొత్త చీకటి ఎవరు? రెల్మ్స్ యుద్ధం వెనక అసలు శక్తి ఎవరి చేతుల్లో ఉంది? మహావీర మరియు అనన్య కలిసి ఈ తుఫాను ఎదుర్కోగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే రాబోయే భాగాలు వినేయాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.